వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న స్టూడెంట్సు, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్సు, మా నాయకులందరికీ నమస్కారం. ఆల్రెడీ అందరి పేర్లు తీసేసుకున్నారు, సో మళ్ళీ తీసుకోము. టైం కూడా కొంచెం లేట్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ, స్కూల్ బాగా చేస్తున్నారు. ఇందాక అప్పలనాయుడు గారు అన్నట్టు తేజ కూడా చాలా బాగా మాట్లాడాడు. అండ్ ఈయన రాజకీయంలో బిజీ అయిపోవచ్చు, స్కూల్ తేజకు వదిలేస్తే బాగా డెవలప్ చేస్తారు. టు ఆల్ ద పేరెంట్స్ అండి, ఇట్లాంటి స్కూల్ పెట్టి నడపడం చాలా కష్టం. ఒకవైపు మీరు అనుకోవచ్చు 1.5 లక్ష అంటే చాలా ఎక్కువ అని. ఇప్పుడు ఆయన నంబర్స్ చూస్తుంటే ఆయనకి సంవత్సరానికి చాలా డబ్బులు పోతున్నాయి ఆయనకి. కానీ ఇట్లాంటి క్వాలిటీ స్కూల్ పెట్టాలనే పట్టుదలతో, దూకుడుతో పెట్టేశాడు ఈయన. ఈ బిల్డింగు, ఈ క్యాంపస్ అంతా ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నా కోరిక. సో ఇప్పుడు దాకా ఒక 800 స్టూడెంట్స్ అన్నారు. 2000 స్టూడెంట్స్ వస్తే కానీ ఇది నడపలేని పరిస్థితి. బట్ ఇంత క్యాంపస్ ఉన్న స్కూల్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా తక్కువ. సో ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. అండ్ మీ క్లాస్ రూమ్స్, మీ టీచర్సు, మీ పిల్లలు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే యూఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. టీచర్స్ అందరికి కూడా వెల్కమ్ టు ఆంధ్ర, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర. మీ అందరు ఇక్కడ హ్యాపీగా ఉండాలి, బాగా పనిచేయాలి. మిమ్మల్ని చూసి మిగతా స్కూల్స్ కూడా, ఇక్కడ ఇంకో స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచి టీచర్స్. అంటే మంచి టీచర్స్ మన దగ్గర లేరని కాదు, కానీ ఎక్కడ మంచి టీచర్స్ దొరికితే వాళ్ళని తెచ్చుకుని మన స్కూల్లో పెట్టి బాగా డెవలప్ చేయాలి. సో ఐఎమ్ హ్యాపీ. పిల్లలతో, టీచర్స్తో నేను ఇంకో రోజు వచ్చి ఇంటరాక్ట్ అవుతాను ఈశ్వరరావు గారు. సో ఇవాళ ఎక్కువ నా టాపిక్ ఇంకా నేను లాగను. మంత్రి గారు కూడా మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.